అండి నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ట్రైపాడ్ తీసుకున్నాను. ఇప్పుడు అచ్చా దీన్ని డీటెయిల్‌గా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. అవునా నిజమా? ఇలా లాగామనుకో ఇలా 2 ఫీట్స్ వరకు ఇలా మనకు లాంగ్‌గా వస్తుంది. దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఫోన్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనము ఇలా పెట్టుకుంటే ఇది షార్ట్ వీడియోకి పనికొస్తుంది. అదే ఇది షార్ట్ వీడియో కోసం ఇలా పెట్టుకొని తీసుకోవాలి మనము. లాంగ్ వీడియోకి అయితే ఇలా తిప్పామనుకో ఇలా వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని కుకింగ్‌కి ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ పెట్టి ఎలా షూట్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి. చెప్పు. ఏదో ఏదో దీని కింద ఇట్లా 3 హ్యాండిల్స్ లాగా వస్తాయి. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ 3 కాళ్ళలాగా ఇట్లా వస్తాయి. ఇంకోసారి 3 కాళ్ళలాగా ఇట్లా వస్తాయి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా పైకి లామనుకో మనకి కొంచెం లెంత్ వస్తుంది. ఇక్కడ మనము ఇట్లా వీడియో తీస్తున్నప్పుడు మనకు అర్థమైపోయింది ఇట్లా వస్తుందా అనేది అని. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి యాక్చువల్గా వీడియో తీసేటప్పుడు ఇట్లా కావాలి మనకి ఫోన్ ఇట్లా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పెడితేనే మనకి క్లారిటీగా వస్తుంది కుకింగ్ వీడియో చేసే వాళ్ళకి. కానీ ఇది ఇట్లా అనేది ఇట్లా వంగదు, ఇట్లానే ఉండిపోతుంది, ఇట్లా వంగదు. కాబట్టి మనకి ఇక్కడ మనం చేసే వంట మొత్తం క్లియర్ గా కనిపించదు. సో ఇది ఇట్లా ఉంది, అది షార్ట్ వీడియోకి అయితే. ఇప్పుడు సపోజ్ మనం లాంగ్ వీడియో చూసామనుకోండి, లాంగ్ వీడియోకి ఇట్లా తిప్పామనుకోండి, లాంగ్ వీడియో ఆన్ చేసినా సేమ్ ప్రాబ్లం ఇంతే. లాంగ్ వీడియో కూడా ఇలా ఉండాలి కదా మనకి. ఇలా ఉంటే ఇది మనం ఇలా పెట్టామనుకో ఇలా ఆఫే కనిపిస్తుంది, ఇలా ఆఫ్ కనిపిస్తుంది కదా. కానీ మనం కుకింగ్ వీడియో చేసే వాళ్ళకి ఇలా ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది, అంటే ఫుల్ మనకు కనిపిస్తుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఇదేమవుతుంది ఇట్లానే వస్తుంది. ఒకవేళ ఫర్ సపోజ్ మనం హైట్ పెంచుకున్నా కానీ సేమ్ ప్రాబ్లం, ఇలా అయితే రావట్లేదు. ఇలా ఆన్ చేసినప్పుడు ఇలా కూడా మనం వదిలేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫోన్ అనేది ఇక్కడ మనకి హాఫ్ గా ఫిట్ అయితే అటుపక్క బ్యాలెన్స్ కరెక్ట్ నిలబడుతుంది. కానీ ఇది హాఫ్ గా ఫిట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఫోన్ ఏమవుతుంది ఇలా పడిపోతుంది. ఇలా చూసారా, ఇలా లేస్తుంది కింద, ఇలా పడిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకో మనకి మొత్తం క్లారిటీ కనిపించట్లా. మనకి యాక్చువల్గా ఇలా ఉండాలి, కానీ దీంట్లో అలా లేదు, పడిపోతుంది. ఇది మనకి ఇలా ఉండాలి కదా. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ గా కుకింగ్ మొత్తం కనిపిస్తుంది. కానీ ఇది ఇలానే ఉంటది, ఇలా బెండ్ అవ్వదు. చూడండి ఇక్కడ మంచిగా చూడండి, ఇలా మనం ఎంత బెండ్ చేయాలనుకున్నా బెండ్ అవ్వదు. ఇది ఇక్కడ వరకే ఉంది, ఇది మనం ఇలా దూరం జరిపి ఇలా సెట్ చేయాలనుకున్నా కింద పడిపోతుంది. మనం లాంగ్ వీడియో తీసుకోవాలనుకున్నాం అనుకో ఇట్లా తిప్పి తీసుకోవచ్చు. ఇది లాంగ్ వీడియోకి మనం ఇలా పెట్టామనుకోండి, ఇలా ఉంటే మనకు మొత్తం కనిపిస్తుంది. ఇలా దీంట్లో ఇలా బెండ్ అయ్యే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇలా పెట్టుకుంటే మనం కనిపిస్తుంది మామూలుగా ఇట్లా మనం వంట చేసేటప్పుడు కనిపిస్తుంది, కానీ ఇట్లా మొత్తం పూర్తిగా ఇట్లా కనిపిస్తుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కుకింగ్ కి అంటే ఇవి ఓకే, అంటే మనకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే పర్లేదు కొనుక్కోవచ్చు. ఇంకా మనం బడ్జెట్ ఎక్కువ పెట్టగలంటే దీనికంటే ఇంకా మంచివి ఉన్నాయి, కొనుక్కోవడం బెటర్. మనం ఒకవేళ కుకింగ్ కోసం కాకుండా మనం సోలో ట్రిప్స్ అలా వెళ్ళినప్పుడు వీడియోస్ కోసం సెల్ఫీస్ కోసం కావాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే చూడండి, ఇలా పెట్టామనుకో ఇలా సెల్ఫీ స్టిక్ లాగా ఇలా మంచిగా వీడియోస్ మనమే తీసుకోవచ్చు. వేరే వాళ్ళ మనం ఇలా ఓన్ గా చేసుకోవడానికి ఇది మంచిగానే పనిచేస్తుంది. కుకింగ్ కి అయితే మనకి ఇలా క్లారిటీ లేదు కాబట్టి దీని మీద వేరేది కొనడం బెటర్ అని నా ఒపీనియన్. అది మీ ఇష్టం, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. ఇంకా దీనికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఏంటంటే ఇక్కడ బ్లూటూత్. సపోజ్ ఈ బ్లూటూత్ మనము ఫోన్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మనము ప్రస్తుతానికి ఇక్కడ ఆఫ్ ఇట్లా ఆన్ చేసుకోకుండా ఇక్కడ మనం జస్ట్ ఇట్లా నొక్కామనుకోండి అక్కడ అదే ఆఫ్ అదే ఆన్ అవుతుంది. దీంతో మనం ఈజీగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనం తీసుకోవచ్చు.